ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడమైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదములు చెంతకొస్తున్నాం. మా తండ్రి, పాటల ద్వారా మీరు స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాం. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడాలి. నీ మెల్లని స్వరాన్ని వినిపించు. ఆరాధన ఆత్మతో నింపు. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. సమయోచితసారి మీరు నాకు అనుగ్రహించి మీరే మయం పొందమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. కీర్తనలు 33వ అధ్యాయం. కీర్తనలు 33వ అధ్యాయం. నాలుగు నుంచి 12 వరకు మార్చి చదువుకుందాం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. 8 లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడను. అన్యజనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును. జనముల యోచనలను ఆయన నిష్ఫలంగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. నాలుగవ వచనంలో మనం చూస్తాము, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతా నమ్మకమైనది. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతా ఏంటిది? నమ్మకమైనది. కీర్తనలు 19వ అధ్యాయం 7 నుంచి చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, యెహోవా న్యాయ విధులు
నిత్యమైనవి, అవి కేవలమును న్యాయమైనవి. అవి కేవలము న్యాయమైనవి. చదవండి. అవి బంగారు కంటేను, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. కోరదగినవి. తేనె కంటేను, తేనె కంటెను, జుంటతేనె దారుల కంటేను మధురమైనవి. దారుల కంటే మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అది యథార్థమైనది. ఎలాంటిది? అది యథార్థమైనది. అది ప్రాణమును త్రెప్పిరెల్ల చేయును. ఏం చేస్తుంది? యెహోవా యొక్క ధర్మశాస్త్రము, దేవుని వాక్యము మన ప్రాణములను తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన శాస్త్రములు నమ్మదగినవి. యెహోవా శాస్త్రము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. ఇట్లే ఉంచండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం చదవండి. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏం చేస్తాడు? నేను పంపిన కార్యములను ఏం చేస్తాడు? సఫలం చేస్తుంది. ఏది చేస్తుంది? నేను పంపిన కార్యములను సఫలము చేయును. ఏది చేస్తుంది? దేవుని వాక్యం. విన్నారా? నేను పంపిన వాక్యము అది 100కి 100 సఫలము చేస్తూ ఉన్నది. కీర్తనలు 147. కీర్తనలు 147 15వ వచనం. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ఏం చేస్తుంది? పాపాత్ములైన మనుషులు సైతము మాత్రమే ఆయన మాట వినరు. పాపాత్ములైన మనుషులు ఆయన వాక్యము వినరు, లోబడరు, విధేయత చూపించరు అని నా కొరకు అనుకొని కూడా దాన్ని పెడచెవి పెడతారు, వదిలిపెట్టేస్తారు. పాపాత్ములైన మనుషులు సైతము మాత్రమే ఆయన మాటలు వినరు. ఏం చేయరు? ఆయన మాటలు వినరు. మోటి వచనం చదవండి. 147 యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. అది మనోహరము. మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఎలాంటి వాడు? వారి గుండె చెదిరిన వారిని బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు.
కనుక ఆ మహాదేవుని మనం ఎంత స్తుతించినా మన నోరు చాలదు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2 నుంచి చదవండి. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఒక్క నిమిషం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతున్నాను అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. ఈ మాట అనేక సార్లు మనం చదువుతూ ఉన్నాం, అవునా? అనేక సార్లు మనం చదువుతూ ఉన్నాం. అన్నాడు దేవుడైన యెహోవా ప్రవక్తతో. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ఆహాబు రాజుతో ఏం చేయాలా? 3.5 సంవత్సరాలు వర్షమైనను మంచైనను కురవదు అని చెప్పేసి వెళ్ళిరా, అక్కడ ఉండకూడదు. వెంటనే ఆ మాట తెలియచేసి దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. ప్రవక్త యొక్క మాట స్వంత మాట కాదు, ఆయన వాక్యము, ఆయన దేవుడైన యెహోవా ఏదైతే ఆజ్ఞాపించినాడో ఆ మాటలు మాత్రమే తెలియచేస్తున్నాడు. మీకు అర్థం కాకపోతే మరీ చెప్తాను, మీకు నాకు అర్థం కాలేదు అని చెప్పకూడదు. నేను మీకు అర్థం చేయడానికే ఉన్నాను. అర్థం కాని మాటలు మాట్లాడితే ఏం ప్రయోజనము ఉండదు. ఏమన్నాడు? ప్రవక్త తన స్వంత మాటలు కలుపుకొని చెప్తున్నాడా? వెళ్ళి ఆహాబుతో ఏమనాలా? నీ 3.5 సంవత్సరాలు వర్షమైన మంచైన కురవదు అని తెలియచేయి అన్నాడు. అక్కడ తెలియచేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండకూడదు, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలా? కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. నువ్వు చింతించవలసిన అక్కర్లేదు. ఏమి తిందును, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందు అనే చింత నీకు ఉండదు. ప్రవక్తకు దేవుడు నువ్వు నమ్మకంగా లేకపోతే అది దేవుడు లెక్క అప్పగించాలా. ప్రవక్తలు మాత్రము నమ్మకమైన వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ఏ మూలకున్నా, ఏ ఎడారిలో ఉన్నా, ఏ ఎండలో ఉన్నా, ఏ వాగు దగ్గర ఉన్నా ఆయన పోషించడానికే బాధ్యత తీసుకుంటాడు తన దేవుడని యెహోవా, కాదా? నీవు నమ్మకంగా లేకపోవచ్చేమో. నీవు లేకపోయినంత మాత్రాన సేవకుడు ఆకలితో పస్తువుగా ఉంటాడా చెప్పండి? ఎన్నడూ తగదు. నీవు అపనమ్మకమైన జీవితం జీవించుకుంటూ దేవునికి విరుద్ధంగా, దేవుని వాక్యానికి విరుద్ధంగా, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ, తలస్తూ, యోచించు, క్రియ చేస్తూ, మాట్లాడుతూ, కొనసాగుతూ ప్రవక్త యొక్క బలీతలు చూపించడం దైవ లక్ష్యం కాదు. కెరీతువాగా ప్రవక్త ఆజ్ఞాపించిన వెంటనే ఎక్కడికి వెళ్ళినాడు? కెరీతువాగు దగ్గర. అప్పుడు ఆహాబు రాజు తన దూతలను పంపి ఏలియా ఎక్కడున్నా పట్టుకొని రావాలా. ఏం చేయాలా? ఏ మూలలో ఉన్నా పట్టుకొని రావాలా అని ఆజ్ఞాపిస్తే వారు తిరగని స్థలాలు లేవు. ఏలియా కొరకు, ఏలియాని పట్టుకొని చంపడానికి. విన్నారా?
ఈ దినాల్లో ప్రవక్తను చంపడానికి ఎదురు లేరా వాక్యానికి విరుద్ధంగా మాట్లాడేది చంపడం కంటే ఎక్కువైంది. వాక్యము నమ్మదగినది, ధర్మశాస్త్రము ఎలాంటిది? ఆయన ఇచ్చేది నమ్మదగిన శాస్త్రం, ఆయన చెప్పేది నమ్మదగినది. నీవు నేను నమ్మకము ఉండకపోవచ్చేమో, దేవుని వాక్యం ఎన్నడూ కూడా అబద్ధము అన్నడు కాదు. అప్పుడు నన్ను పోషించినా పోషించకపోయినా ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటంటే, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు సంగతి ప్రవక్తకు తెలుసు. అయితే ఎక్కడైతే వెళ్ళమన్నాడో ఆ నేను ఏం తినాలి ఏం తాగాలో అడగలేదు ప్రవక్త. అడిగిందా? ప్రవక్త అడగలేదు. నువ్వు వెళ్ళు, అక్కడ ఎక్కడ కెరీతు వాడి దగ్గర ఉండు, కాకోలములకు ఉంది కానీ చెప్పాడు, కాకోలములకు నేను ఆజ్ఞాపించినాను నీకు రొట్టె మాంసము ఉదయం సాయంకాలం తేడానికి. ఒక కాకి కాదు, ఎన్నో కాకులకు ఆజ్ఞాపించాడు. ఒక్క కాకి కాదు, ఎన్నో. ఒక్క కాకి ఒక్క ముక్క తీసుకుపోతుంది, అవునా? అవసరమైతే 2 ముక్కలు సరిపోతాయి, ఆయనకు సరిపోవు. ఆయనకు సమృద్ధిగా కావాలంటే ఎన్నో కాకులకు ఆజ్ఞాపించాడు. ఇవన్నీ కాకులే. ఏమై ఇక్కడ చూసినవన్నీ కాకులే. ఇక ఆజ్ఞాపించినవి, విదేశీ చూపించినవి ఏం చేస్తాయి? తీసుకొచ్చి ప్రవక్త దగ్గర పెట్టా లేవా? వాస్తవమైంది కాదా? సత్యం కాదా? కల్పితమా? ఎన్నటికి తగదు. కనుక అన్నాడు. వెంటనే చూడండి ఎంత బాగుంది ఇక్కడ, చదవండి మరి చదవండి. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును. కాకోలము ఆయన ప్రవక్త అడగక ముందే చూడు ఏంది, ఉదయమందు ప్రవక్త అడగక ముందే, ఆయన తిని త్రాగడం అడగక ముందే ఏమంటున్నాడు దేవుడు? ముందుగానే ఏం చేసినాడంట? నేను కాకోలములతో ఆజ్ఞాపించినని అతనికి తెలియచేయగా. చూడండి, ప్రవక్త యొక్క అక్కర ఏంటిదో దేవుడు ముందుగానే తెలుసు. ఒకవేళ నమ్మకమైన వ్యక్తి అయితే ఎన్నడూ తక్కువ చేసేవాడు కాదు. ఎన్నడూ తక్కువ నీవు పాపం చేస్తే దానికి నీవు అప్పగించుకుంటావు. ఏమంటారు? మనం అవిధేయత చూపిస్తే మనం లెక్క అప్పగిస్తాం, ప్రవక్త కాదు. ఏమంటావు? ప్రవక్త నమ్మకమైన వాడైతే ఆయన యొక్క అక్కర్లు దేవుడు ముందుగానే తీరుస్తాడు. ఎందుకు తీరుస్తాడు చెప్పండి? ప్రవక్త చెప్పిన మాట విధి చూపించాలా, చెప్పిన మాట చెప్పాలా. ఈ మాట చెప్పు అన్నాడు, అది వెళ్ళి చెప్పినాడు, అవునా కదా? ప్రవక్త దేవునికి తెలుసు ఆహాబు ఇతను చంపడానికి వెంటాడతాడని. ముందుగానే వెళ్ళి అక్కడ ఉంటే దేశాలు తిరిగితే దొరుకుతాడా అంటున్నా. ఊళ్ళల్లో దాక్కున్నాడా? వాడి దగ్గర పోయి ఏ చిట్టు నీళ్ళు వండి కూర్చొని భజన చేసుకుంటా కూర్చుని ఉంటాడు. చూడండి ఎట్లా ఉందా. కనుక దేవుడు చెయ్యబోయే ముందుగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ఎక్కడ చేసినాడు? ఆయన వెళ్ళి ఎక్కడైతే నివాసం చేయమన్నాడు అక్కడ చేసిందా లేదా? నాకు హై స్కూల్స్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయా? బెడ్రూమ్లు ఉన్నాయా? ఏది ఏమా అన్ని వసతులు సరిగా ఉన్నాయా? ఎంత సంఘం వస్తుంది? ఎంతమంది కూడతారు అని అడిగిందా? ఇప్పుడు అడుగుతున్నారు ప్రజలు. ఏమంటారు? శరీరానుసారమైన ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యానికి అవిధేయత చూపించి శరీర అక్కర్లు తీర్చుకోవడానికి శరీరానుసారంగా ప్రవర్తించే మాటలు మాట్లాడతారు, దేవుని వాక్యాన్ని పక్కకు పెడతారు. ఒక్క సంగతి మీకు చెప్తారు. దేవుడు ప్రవక్తతో చెప్పుమన్న మాట వెళ్ళి చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ ప్రకారం చేసిందా?
ప్రవక్త ఆ ప్రకారం చెప్పింది చేసినా లేదా? చేశాడు. ఆ ప్రవక్త యొక్క పని ఏంటిది? దేవుడు చెప్పుమన్నది చెప్పాలా, అంతే. నన్ను గురించి చెప్పినాడు. నేనంటే ఇష్టం లేదు, నేనంటే కష్టం, నాకు ముక్కచూటికి చేసినాడు. ఇవన్నీ మనకున్న బలహీనతలు ఏమైనా ఉంటే, మనము దేవుని కాయస్కరం మార్గములు ఏమైనా ఉంటే, దేవుడు నా నిజస్థితిని చూపిస్తున్నాడు అనుక నేను థ్యాంక్స్ చెప్తానని చెప్పాలి. నీకున్న రోగమును కప్పు పెట్టి నీకు రోగమే లేకపో అంటే, నీకు రోగమే లేకపో అంటే, నేను నా ప్రాబ్లమ్స్ బట్టి యశోద హాస్పిటల్కి వెళ్ళాను. వెళితే వాళ్ళన్ని చెకప్ చేసేసినాక ట్యాబ్లెట్స్ రాసిచ్చాం. రాసిస్తే స్వెల్లింగ్ ఉంది కావాలంటే చూసి ట్యాబ్లెట్స్ రాసిండు. ఒక హాఫ్ ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు. 10 రోజులు అన్నాడు. వాటికి తగ్గలేదు. తగ్గపోతే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కొన్ని నాలుగు హోలిస్టిక్కి వెళ్ళాను. హోలిస్టిక్కి వెళ్తే ఆయన సీనియర్ డాక్టర్. అయితే ఆయన చెకప్ చేసిన తర్వాత ట్యాబ్లెట్ రాసి ఇచ్చారు. 7, 8, 10 రోజుల వరకు ఏమి వస్తుంది పోతుంది. ఆ స్వెల్లింగ్ వస్తుంది, కాలు పోతుంది. అది కంటిన్యూగా వాడితే నాకు ఆ స్వెల్లింగ్ మొత్తం పోయింది, బాడీ మొత్తం స్వెల్లింగ్ తగ్గిపోయింది. నువ్వు బక్కగా అవుతున్నావు అంటున్నారు. దాన్ని చూసి ఏమంటున్నారు? ఇప్పుడు ఏం చేసినా 2 పూటలు వేసుకునే ట్యాబ్లెట్ 1 పూట వేసుకున్నా. ఒక్కసారి తగ్గించకూడదని. విన్నారా? ఎందుకు చెప్తున్నానంటే, డాక్టరు మనకేదైతే చెప్తాడో అది వెంటనే చూపిస్తాం, ఆ ప్రకారం చేస్తాం. చేస్తామా లేదా? ఇన్ని డబ్బులు ఫీజు కట్టేసిన నాకు ఆయన రాష్ట్ర మందులు నేను నాకు వద్దు అని అంటామా? అనలేదు. ఆ విధంగా దేవుడు మన నిజస్థితిని తెలియజేస్తే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి చెప్పండి? దేవుని వాక్యానికి లోబడకుండా కొనసాగుతూ దాన్ని విమర్శించుకుంటూ వెళ్ళిపోవడము, ఇటువంటి తిరగడము, అది దైవ లక్ష్యం కానే. ప్రవక్త దేవుడు చెప్పిన దగ్గర తిరగకుండా, తెలియని వాళ్ళ దగ్గర లేకుండా ఊరంతా తిరుగుకుంటూ పోయిండు అనుకో. ఊరంతా అక్కడ కాకుండా ఏదో ఒక బావి దగ్గర నీళ్ళు ఉంటాయని పోయి ఉన్నాడు అనుకో. అక్కడికి కాకులు పోతాయా? పోతాయా అంటున్నా. దేవుడు చెప్పిండు పలానా దగ్గరికి పంపిస్తాడు. అవును. కనుక ఎందుకు చెప్తున్నానంటే, ధర్మశాస్త్రం అది దేవుని వాక్యం. ఆయన శాసనములు నమ్మదగినవి. ఆయన శాసనములు ఎలాంటివి? నమ్మదగిన శాసనములు. కనుక అలాంటి దేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలనే. అలాంటి దేవుని మనం ఎంత స్తుతించినా మన నోరు చాలదు. అందుకే కృతజ్ఞతాస్తుతులతో యెహోవా కీర్తించుడి, సితారతో మన దేవుని కీర్తించుడి. ఎంత చక్కటి మాట చూడండి. 147 మొదటి నుంచి మరొకసారి చూడండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఒక్క నిమిషం. మన దేవుని ఏం గానము? స్తోత్రగానం చేస్తున్నామా? ముందు వచ్చిన వాళ్ళు చేస్తున్నారేమో. ఆయన చెప్పిండు కానీ ఎప్పుడు గానం అయిపోయినాక గీత గీయడానికి వస్తాం, అంతేనా? ఆయన స్తోత్రగానం పాటల ద్వారా ఆయన స్తుతించాలి. మనం పాడిన పాటలలో ప్రతి వచనం ద్వారా మనతో మాట్లాడతాడు. మనకు సరైన మార్గాన్ని తెలియజేస్తారు. పరిశుద్ధులు సేవకులు
వారు ప్రార్థన పూర్వకంగా రాసినటువంటి పాటలు అవి. ఏ లోకరీతిగా వెళ్ళిపోయిన వారికి రాసినవి కావవి. కనుక ఆ పాటల ద్వారా కూడా మనతో పాడతాడు. కనుక మనము పాటలు పాడేటప్పుడు మనం రావాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. తర్వాత చూడండి, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పుదము. 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు. ఏంటిది? యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. చెదరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చూడండి, చేయువాడు. యెహోవాయే ఏం చేసేవాడు? ఇశ్రాయేలు యెరూషలేమును కట్టును. అవునా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, అమ్మా, మరియు నీవు పేతురువు, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంగమును ఈ కట్టుదును. బండ మీద నా సంఘమును కట్టుదును. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని పాతాళలోక ద్వారములు దాని ఏట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. నీ ద్వారా నా ద్వారా సంఘము కట్టబడదు. కట్టబడుతుందా? ఎన్నడు? దాన్ని ఎవరు కడతారు? దేవుడైన యెహోవాయే దాన్ని కట్టను. కనుక మనము నమ్మాలా? మనుషులను కాదు, దేవుని మాటలు నమ్మాలా. ఆయన చెప్పింది వెంటనే విధేయత మనము చూపించాల, విధేయత చూపించాల. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం. యేసు ఆ జనము కొరకును, యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే ఆ కాక జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను చెదిరిపోయిన ఏకముగా దేవుని సమకూర్చుటకును పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనయ్యున్నాడని ప్రవచించును. చావనయున్నాడని ప్రవచించను. మళ్ళొకసారి చదవండి. యేసు ఆ జనము కొరకును, యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే గాక ఆ చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును. చెదిరిపోయిన దేవుని పిల్లలు ఎవరు? యూదులు చెదిరిపోయారు, అన్ని దేశముల వారికి వెళ్ళిపోయారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూదులు ఎక్కడ చెదిరిపోయారో ఆ దేశము ఎంతగానో విస్తరించింది, అభివృద్ధి పొందింది. వారికి అంత జ్ఞానము ఆ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఇరాన్ 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 ఇరాన్, ఇరాక్, ఇరాన్కు ఇశ్రాయేల్కు యుద్ధం జరుగుతుంది. కానీ అమెరికా ఎంటర్ అయింది. ఎందుకయింది అంటారు? ఇశ్రాయేల్ వారు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే వారికి టెర్రరిస్టులు. వారెవరు? ఇరాన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారందరినీ టెర్రరిస్టులుగా చేసి ఆయా గ్రామాల్లో ఉంచినారు. అయితే ఆయా గ్రామంలో ఉంచిన తర్వాత యెరూషలేముకు సపోర్ట్ చేయడానికి అమెరికా నుండి ప్రెసిడెంట్ ట్రంప్ ఆ ఇరాన్తో యుద్ధం చేస్తున్నాడా? ఇరాన్తో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎందుకు చెప్పండి? ఇరాన్తో ఎందుకు యుద్ధం చేస్తున్నాడు తెలుసా? ఆయన క్రైస్తవుడు అయినందుకు కాదు. ఆయన అమెరికాలో 400 మంది యూదులు ఉన్నారు. ఎంతమంది? 400 మంది యూదులు ఉన్నారు. ఈ 400 మంది యూదులు వారికి ఒక్కొక్క దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ దేశాన్ని ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే అంత చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఆయన విత్డ్రా చేసుకున్నాడంటే ఈ 400 మంది ఇజ్రాయెల్ కొద్ది వాళ్ళకి సపోర్ట్ కాదా? చూడండి, దాని కొరకు చేస్తున్నాడు కానీ ఏదో ఇంకో ఉద్దేశం కాదు. ఉన్నారా?
కనుక మన దేశం, మన దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి? మరొకసారి చదవండి. యేసు ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించెను. కనుక మన జీవితంలో ఆ దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అవి చేస్తూ వెళ్ళిపోవాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. తిరిగి మనం చదివిన భాగానికి వెళ్దాం. 33వ అధ్యాయం, కీర్తనలు 33వ అధ్యాయం, 119వ కీర్తన, 119వ కీర్తన 75వ వచనం. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు. చూడండి, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. శ్రమపరిచితివని నేను ఎరుగు. ఆయన ఎంత నమ్మకమైన వాడు మన ప్రియ ప్రభు. ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రము అంత నమ్మదగినది. ఆయన వాక్యమును ధర్మశాస్త్రమును అనుమానిస్తే నీవు క్రైస్తవ జాబితాలలో నీవు లేవు. క్రైస్తవ జాబితాల్లో నీవు లేవు. శరీరానుసారంగా తలచి దేవుడు చెప్పింది పక్కకు పెట్టి ఇప్పుడున్న బోధకుడు ఏం చెప్తున్నాడని వర్ణించి చెప్పుకోవడానికి వెళ్తూ వస్తున్నావు, కానీ సరి చేసుకుందామనే స్వభావం కలిగి రావడం లేదు. దేవుని మాటలు వినడానికి విన్నప్పుడు ఏం చేయాలా? దానికి విధే చూపించాల, ఆ ప్రకారం నడుచుకోవాలా. చూడండి, దేవుడు ఇలాంటి వాడు, నమ్మదగిన వాడు. ఆయన శాస్త్రము నమ్మదగినది, ఆయన ధర్మశాస్త్రము నమ్మదగినది. కనుక ఆ ప్రభుని ఎంత స్తుతించినా మన నోరు చాలు. విలాప వాక్యంలో ఇప్పుడు వచ్చాను 22 కూడా చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడగతగా నిలిచినది. కనుక మనము నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇలాంటి వాడు నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. 2వ తిమోతి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఏం చేయాలా? సేవకుడు ఏం చేయాలా? మీకు చెప్తాను చూడండి. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన విని సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. అవునా? నమ్మకంగా నువ్వు వస్తావు ఈ సంఘానికి, నీ టై తీస్తావు ఇంకొక సంఘానికి. వాస్తవం చెప్తున్నాను, ఈ మాట రికార్డ్ అవుతుంది. నువ్వు వస్తావు ఈ సంఘానికి, నువ్వు వేస్తావు, ఇంకా వేస్తావు కూడా లేదు, అది కూడా తెలియదు. విన్నవా? అది కూడా తెలియదు. అలాంటి వారిని వాడుకోవచ్చా చెప్పండి? మీరు అలాంటి వారిని వాడుకోవచ్చా చెప్పండి? అంటున్నా. నోరు రాదా? ఏమక్క మేరక్క అన్నిటికి వచ్చింది, దీనికి రాదా? వస్తుంది. ఎంత చూడు, నమ్మకమైన మనుషులకు సామర్థ్యం గల మనుషులకు, నమ్మకమైన మనుషులకు అప్పగించాలా. అవునా? అందరికీ కాదు,
నమ్మకంగా ఉన్నావా? నువ్వు ప్రార్థన కూడికకు రావు, ఒకరోజు ప్రార్థన చేయవు, సంఘముతో కలిసి నశించిన ఆత్మల కొరకైన భారం నీకుందా? వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా ఉందా నీకు? చెప్పండి. దైవ సేవకుడు తప్పు చేస్తున్నాడు అనుకుంటా కదా, ఆ సేవకుడు తప్పు చేస్తున్నాడు కదా, అంతేనా? ఏం చేయలేం మనం. అందుకే ఇక్కడ అంటాడు, ఏమంటాడు? 13 వచ్చింది చదవండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఏం చేయడు? మనము నమ్మదగిన వారు. మాట్లాడినప్పుడే, లేకపోతే తర్వాత కుక్కతో ఒక రాయి కట్టినట్టే. నెక్స్ట్ ఏమంటారు? వాస్తవమా కాదా? ఆజ్ఞ చేస్తే మాత్రమే మనము ఒక్కసారి మనం రక్షింపబడ్డామంటే మన జీవితము నమ్మకమైన వారంగా కొనసాగించాల. ప్రతి చిన్న దాంట్లో నమ్మకంగా ఉండాలా, పవిత్రముగా ఉండాలా, పరిశుద్ధులుగా ఉండాలా. విన్నారా? ఏదో 4 మంచిగుండి ఇంకో 4 చెడుగా ఉండడం దైవచిత్తం కాదు. ఏ గొప్ప పాపం చూడండి, ఆదాము అవ్వలు ఎంత గొప్ప పాపం చేసినారు, ఎన్ని పాపాలు చేసినారు. ఈ పండు తినవద్దు అన్నారా? వద్దన్న పండు తిని పాపం చేశారు, అవునా? అది చూడండి, ఆయన చెప్పింది చేయకపోవడం ద్వారా ఎట్లుంది చెప్పండి. అందుకే ఇక్కడ అంటాడు, ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చేయలేడు. ఏం చేయడు? ఆయన స్వభావకు విరుద్ధంగా ఏది కూడా చేయడు. ఆయన మాట ఏ రకంగా చెప్పనిగాక అది అట్లా నిలిచి ఉండాలంతే. వాస్తవమైన రీత్యా సత్యమునే చెప్తాడు కానీ ఇంకా కల్పనా కథలు చెప్పే దేవుడు కాదు. అలాంటి దేవుని మనం ఎంత సృష్టించినా మన నోరు చాలదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదీ లేదు. ఆయనను నీతిహీనుడు సిగ్గెరగరు. అయిపోయి ఈ మాట యాడ్ చేసిండల్లా. ఏం చేసినాడు? అన్ని మాట్లాడి ఒక మాట ఇంకోడు ఏం చేసినాడు? నీతిహీనుడు సిగ్గెరగాడు కనుక వాతవేయబడిన మనస్సాక్షితో ఏం చేసినాడు? వెళ్ళిపోతూ ఉంటాడు, తూడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకసారి ప్రభు ఏం చేసినాడంటే ఒక భిక్షగాని వలె బట్టలు అన్నీ మురికైపోయినట్టుగా, ఎంటికలన్నీ మరి స్నానం చేయలేనట్టుగా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. షాప్ దగ్గరికి వెళ్ళి ఆకలి వేస్తుందని ఆ షాప్ ఓనర్ను ఏం చేసినాడు? ఆ ఫ్రూట్స్ అవి ఏముంటే అవి అడిగాడు. అడిగితే సీరియస్గా బయటకు ఎందుకన్నాడు? ఆయన బట్టలు మురికి, స్నానం లేదు, బట్టల ఎంటుకలన్నీ మర్చిపోయినాయి. వెళ్ళిపోయిన తర్వాత ఒక కోతి వచ్చింది. ఆ కోతి పండ్ల దుకాణం ఉందిగా,
ఆటి పళ్ళ అల్లకెళ్ళి ఒక గెల తీసుకొని పరిగెత్తుతూ ఉన్నాడు. వాడు షాపుడాడు విడిచిపెట్టి వాడు దాని వెంబడి పరిగెత్తుతూ ఉన్నాడు. పరిగెత్తుతూ ఉంటే ఈ కోతి పిల్ల పోయి ఏం చేసింది తెలుసా? ఒక భిక్షగానికి పోయి ఇస్తుంది. ఎవరికి? వర్షం పడుతుంది, తడుస్తుంది, తినడానికి లేదు. ఆ కోతి వేయానికి ఇస్తుంటే దాన్ని చూసి మళ్ళీ వాడు వెళ్ళి వానికి అవసరం ఉన్నాయి తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఈ భిక్షగాడు వెంటనే ప్రభు రూపం వెంటనే వచ్చేసింది. అప్పుడు కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎప్పుడు? ప్రభు అని తెలిసిందాన్ని. అది భిక్షగాడని పోతే దగ్గర తీస్తామా? మనం ప్రేమిస్తామా? ప్రేమించం. ఎందుకు? కనుక ఆ మహాదేవుడు ఇలాంటి వాడు. మళ్ళీ చూడండి ఆ మాట. అయితే 3:5 అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయమును బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేది లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గరుగరు. ఆ మహాదేవునికి రహస్యమైనది ఏది లేదు. ఒక్కసారి ఆలోచించాను. ఆ మహాదేవునికి ఏం లేదు? రహస్యమైనది ఏది లేదు. దేవుడు అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడని తెలుసుకొని మనము పాపం చేయకుండా మానుకుంటున్నామా? చెప్పండి. ఈ మాట మనందరికీ తెలుసు, అవునా? చిన్న మంద. దేవుడు అంతటా అన్ని సమయాల్లో ఉన్నాడు అనే సంగతి మనకు తెలుసు, అవునా? అయితే దేవుడు చెప్పింది చేయకుండా ఉంటున్నామా? చేస్తున్నామా? పాపం చేయకుండా ఉంటామా? కొనసాగిస్తున్నామా? అందుకే ఇక్కడ చివరికి ఏమంటాడతే, నీతిహీనుడు సిగ్గెరుగరు. ఏం చేయరు? నీతిహీనుడు సిగ్గెరుగు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏదియూ లేదు. అమ్మా, ఏం లేదు? ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. లేదా ఆ దేవుని కన్నులకు సమస్తము తేటగా కనబడుతున్నది. కనుక మన హృదయ ఆంతర్యము ఎలాగున్నది ప్రభు దృష్టికి? ఆయన ఆశించిన రీతిగా ఉంటే మనం చేసే ఆరాధన ఆయన అంగీకరిస్తాడు. ఆయన చెప్పిన రీతిగా లేకుండా మందిరానికి వచ్చి ఏదో ఆరాధన చేసి వెళ్ళిపోతానంటే అందరి బళ్ళు అంగీకరించేవాడు కానే కాదు. చూడండి, అందరి అర్పణలు అంగీకరించాడా? లేదు. ఆయన అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు సుమా. నమ్మకమైన వాడుగా, యథార్థమైన వాడుగా, ఆయన ధర్మశాస్త్రము, ఆయన వాక్యము, ఆయన నమ్మదగిన వాడు. కనుక అలాంటి నమ్మదగిన ఆ ప్రభు యొక్క పిల్లలు మనమైతే, ఆయన స్వరక్తమిచ్చి కొనబడిన మనమైతే నమ్మకంగా ఉంటే ఆ ప్రభును ఆరాధించాలి. ఆ ప్రభు అంగీకరించాలంటే ఏం చేయాలి? కనుక దీన్ని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధన చేసుకుంటాం.